ఆదికాండం 4:7. Genesis 4:7. నీవు సత్క్రియ చేసినెడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయనేడల వాకిట పాపం పొంచి ఉండను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండను. నీ వాకిట పాపం వచ్చేస్తుంది అంటే evil spirit will appear at your door. నీ ఎడల దానికి వాంఛ కలుగును, అది నిన్ను ఏలును. సో యువర్ థాట్స్ విల్ బ్రింగ్ స్పిరిట్స్ అట్ యువర్ డోర్స్. నీ తలంపులు నీ గుమ్మాల వద్దకు ఆత్మలను తీసుకొస్తాయి. గాబ్రియేల, పరిశుద్ధ దూతల, దురాత్మల. యూసి, అందుకే ఆ రోజు ఆ వాక్యం చదివి ఆ ప్రార్థన చేసిన తర్వాత నువ్వు, మీ ఆయన, మీ పిల్లలు బయలుదేరాల. ఆ సాయంకాలం ధ్యానం చేసిన తర్వాత వేస్తే రాత్రి చక్కటి దర్శనాలు వస్తాయి నీకు ఉదయకాలం. యు విల్ గెట్ గుడ్ డ్రీమ్స్, గుడ్ విజన్స్. If thou dost well, shall thou not be accepted. If thou dost not well, sin lieth at the door, and unto thee shall be his desire, and thou shalt rule over him. నువ్వు వాడి పనులే చేస్తావంట. పక్కన వాళ్ళతో చెప్పండి, నీ తలంపులే నీ గుమ్మం వద్దకు రకరకాల ఆత్మలు ఆహ్వానిస్తాయనండి. యువర్ మైండ్ విల్ ఇన్వైట్ ద స్పిరిట్స్ అట్ ద డోర్స్. ఈ రోజు నుంచి చెడు దురాత్మలను నీ గుమ్మం దగ్గరికి రానీకుందురుగాక. యు విల్ నాట్ ఇన్వైట్ ఎ రాంగ్ స్పిరిట్ టు ద డోర్స్. Renewing your mind. Kayunu, how he did it. మొదటి సమూయేలు 16:14. 1 Samuel 16:14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా. కానీ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ వెళ్ళిపోతుందా? నీలోనే ఉండి ముద్ర వేయబడ్డదా? యు సీ దాట్ నౌ. కానీ బయట నుంచి దురాత్మలు వచ్చి అటాక్ చేస్తూ ఉంటాయి. నువ్వు పడిపోవచ్చు, ఆత్మని విడిచిపెట్టదు. అలాగని అవి నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే ఎప్పుడు దేన్ని నూతన పరుచుకోవాలా? మనస్సును నూతన పరుచుకొని రూపాంతరము చెంది నిలకడగా ఉండాలా. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా. చూడండి, యేసుప్రభు వారు ఎన్ని మంచి మాటలు, ఎన్ని అద్భుతాలు చేస్తున్న యూదా, దేవుని కుమారుడు, రక్షణ, వాక్యం లేదు, డబ్బే లాస్ట్కి అతనిలోకి ఎవరు దూరారు? సైతానుడు దూరిపోయాడు. ద డెవిల్ గుమ్మం దగ్గరే ఉంది, ఇంకా దూరిపోయాడు. యేసు ప్రభు శిష్యుడై ఉండి ఆయనతో పాటు తింటూ 3 సంవత్సరాలు ఆయనతో పాటు ఉంటూ అద్భుతాలు చేస్తూ, మృతులను లేపుతూ, ఆశ్చర్యకార్యాలు చేస్తూ, వాక్యం వింటూ, అన్నీ చేస్తూ ఏం దూరిపోయింది యోధాలోకి? 3.5 సంవత్సరాల సహవాసం చేసే, యేసు సహాయం చేసే యోధాలోకి దూరిపోయింది. తలంపుల్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. నో మ్యాటర్ హౌ బిగ్ యు ఆర్, హౌ పవర్ఫుల్ యు ఆర్, వేర్ ఎవర్ యు ఆర్, ఇఫ్ యూ డోంట్ షిఫ్ట్ యువర్ మెంటల్ సిస్టమ్, ఇఫ్ యూ డోంట్ ట్రైన్ యువర్ మైండ్, ద డెవిల్ విల్ అటాక్ యూ. ఎప్పుడు ఆ మనసు దేని మీద ఉంది? డబ్బు. పక్కన చెప్పండి, నీ మనసు ఎక్కడ ఉందనండి. సో యూ సీ దట్ నా మనీ. ఆమె వచ్చింది, తెచ్చింది, బుడ్డి పాలు కొట్టేసింది. ఛా, ఇది అమ్మేసి ఉంటే ఎంత డబ్బు వచ్చి అందరూ నీకు కొట్టేసి ఇవ్వండి కదా. హిస్ మైండ్ ఈజ్ ఆన్ మనీ. అరే, ఈమె కూడా మారిపోయిందా? ఎంత గొప్ప దేవుడైనా దేవుని కుమారుడే. డిడ్ దిస్ లేడీ చేంజ్? సరే, రాస్తకు ఉపయోగించి అత్తరు బుడ్డిని ఇప్పుడు దేవుని పాదం దగ్గర పెట్టేసిందా? ఇంత మారిపోయిందా? దేవానికి స్తోత్రమయ్యా. నో, నథింగ్ లైక్ దాట్. ఛా, మంచి కలెక్షన్ పోయింది. ద గైస్ మైండ్ ఈజ్ లైక్ దాట్. an evil spirit entered into him. సౌల్లోకి వెళ్ళిపోయింది. an evil spirit entered into Saul. 1 కొరింథీయులు 5. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివానిని సాతానుకు అప్పగింపవలెను. పరిశుద్ధాత్మ ఉంది అతనిలో, కానీ పౌలు సంఘం కలిపి అతను ఎవరికి అప్పగిచ్చారంట? సైతాన్. ఎందుకంటే అతను గుమ్మం దగ్గర ఎవరున్నారు? సైతాన్ వచ్చేసాడు, పాపంలో మునిగిపోయాడు. సో నౌ దే ఆర్ హ్యాండింగ్ ఓవర్ టు సైతాన్. హిస్ మైండ్ ఈజ్ యాక్సెసింగ్ ద స్పిరిట్. కానీ పాత నిబంధనలో వాళ్ళు నరకం పోతారు. కొత్త నిబంధనలో ఎలాగైనా అపవాదికి అప్పగించి, నేను చెప్పా కదా, కష్టాల్లో పెట్టి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాడంట దేవుడు? పరలోకి. ఎందుకంటే నీళ్ళు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. ద న్యూ టెస్టమెంట్ సైడ్ ఇస్ డిఫరెంట్. కానీ మీరు అలాగే వెళ్లకుండా జయించి వీరుల వలె, వధువు వలె వెళ్దురుగాక. పక్కన చెప్పండి, నేనైతే పెండ్లి కుమార్తె వలె వెళ్తాను అనండి. యు బి ప్రిపేర్డ్. వరుడికి తగినట్టుగా మహిమ వస్త్రాలతో, పరిశుద్ధ వస్త్రాలతో, త్యాగ వస్త్రాలతో శుద్ధీకరించుకొని, కడుక్కొని, వధువలే తయారయ్యి మీరందరూ వధువలే భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్దురుగాక. ఫర్ ద బ్రైడ్ గ్రూమ్ యు గో లైక్ ఎ బ్రైడ్, నాట్ లైక్ దిస్. అమ్మయ్య, పర్లోకం పంపించేసాం లేవేండి. ఎందుకంటే నీళ్ళు ఎవరిని పెట్టారు? పరిశుద్ధాత్మనికి. ఎలాగే నిలిపోవాల్సింది. చదవగొట్టేసు, ఏదో చేసు, నలిపేసు, లాస్ట్లో ఇంకా చేయను ఐసీయూలో
స్తోత్రం, నిన్నే నమ్ముకుంటా, నువ్వే గొప్ప దేవుడు, అలా వెళ్ళిపోతుంది. ఆ మాట మనసులోంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ గ్యాప్ ఇస్తే అయిపోయింది. మీరు అలా కాకుండా వీరుల వలె వెళ్ళుదురుగాక, పౌలు వలె వెళ్ళుదురుగాక. పౌలు ఏమంటాడు? నేను నా యాత్రను ముగించితిని, తుదముట్టించితిని, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇప్పుడు కిరీటం పొందుకుంటున్నాను. లే యూ గో లైక్ దట్ ఇన్ జీసస్ నేమ్. యు సీ, దట్స్ హౌ ఎ మైండ్. ట్రైన్ యువర్ మైండ్. పక్కన చెప్పండి, నీ మనస్సును అలా మార్చుకోవాలండి. Train your mind to shift your body like that. Your mind access the spirit realm. So don't have a loose thought. పక్కన చెప్పు, లూజ్గా ఏది పడితే అది ఆలోచింపక అని చెప్పండి. అవతల మీద కోపం వస్తుందా, మళ్ళీ వచ్చింది, ఇది అయిపోయింది. నో, మైండ్ అదే మాట, అదే మైండ్. రెన్యూ యువర్ మైండ్. టేక్ ద వర్డ్. వాక్యం విను. ఈ మెసేజ్ మీలో నిలకడగా ఉండును గాక. మే యు బి రూటెడ్ విత్ దిస్ సర్మన్. అదే బ్రదర్, ఏయో వస్తా ఉంటాయి గంటకి తలంపులు, ఏం కంట్రోల్ చేస్తాం? చేయగలవు. దేవుడు అసాధ్యమైంది ఇస్తాడా, సాధ్యమైంది ఇస్తాడా? గాడ్ నెవర్ గివ్స్ ఎన్ ఇంపాసిబుల్ టాస్క్. ఇట్ ఈస్ పాసిబుల్. 2 కొరింథీయులు 12:7, 2 Corinthians 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు. ప్రత్యక్షతలు ఎక్కువ రావడం వల్ల పౌలుకి ఏం పెరిగిపోయింది? హెచ్చింపు పెరిగిపోయింది. నేను గ్రేట్, నువ్వు వేస్ట్. నేను తెలగొన్నాను, నలగొన్నావు. నీకు అందంగా ఉన్నా, నాకు డబ్బు ఉంది, నీకు డబ్బు లేదు. నాకు కారు, నీకు బైక్. నాకు పెళ్ళి అయింది, నీకు అవ్వలేదు. అలాగే పౌలుకి కూడా అపోస్తులు అందరికంటే వచ్చేందువల్ల నేనే గ్రేట్, సూపర్ అని లోపల ఎక్కడో పెరుగుతుంది అనమాట. కొంచెం వచ్చేసాడు పైనుంచి, పక్కన గుమ్మం దగ్గర ఉన్నాడు. పౌలా కమ్, నేను వదిలి చాలా కాలమైంది, ఈ మధ్య 30 ఏళ్ళు అయిపోయింది. అప్పుడెప్పుడో నీ ద్వారా అన్నీ చేశాను, ఇప్పుడు వదిలేసావు, పద మళ్ళీ దొరికావు నువ్వు. వచ్చేసి ఏం చేశాడంట? ముళ్ళు పెట్టేశాడంట. పౌలుకి ప్రార్థించాడు. చూడండి, ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తే ప్రార్థించి, ప్రే విత్ డిసైన్మెంట్, ప్రాఫెటిక్ డిసైన్మెంట్ అనండి, వేరు అనండి. సో పౌలు నామన పో 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 ఉటికి అలా చేయలే. ఎందుకు వచ్చింది ఏంటి చూశాడు, సభలో చూశాడు అనమాట. పౌల్లో గర్వం పెరిగిపోయింది. సభలో చూశాడు, గర్వం పెరిగిపోయింది. ఎవరు తగ్గిస్తారు? వెళ్తావా? ఇప్పుడు పరలోకంలో లేరు, భూమి మీదే ఉన్నాడు. జావు అంటారు పైనుంచి కిందకి. అప్పుడు పైనుంచి వెళ్ళేవాడు కిందకి. ఇప్పుడు అలా ఇంటి పక్క నుంచే గుమ్మం దగ్గర ఉంటాడా, వెళ్ళి అంటారు లోపలికి. పక్కన చెప్పండి, ఇప్పుడు జస్ట్ ఇంటి పక్కనే ఉంటాడని చెప్పండి. ఇంతకుముందు ఎక్కడ ఉండేవాడు? యోబు టైంలో, ఆహాబు టైంలో, సౌల్ టైంలో ఎక్కడి నుంచి రావాలా? యేసు ప్రభు తర్వాత ఎక్కడ ఉంటాడు? పక్కన, ఇంటి పక్కన. అపవాది తన సహోదరులను ఏం చేస్తుందంట? దూషిస్తుందంట, తప్పులు పడుతుందంట, నిందలు వేసేదనమాట. యు సీ దాట్? అధిపతి అనమాట, నిందలకు అధిపతి. పక్కనే ఉంటాడు అనమాట. వచ్చేసాడు పౌల్లోకి, వచ్చి గుచ్చుతున్నాడు, ప్రార్థన చేశాడు. ఏంది ప్రభువా అంటే అర్థమైపోయింది పౌల్కి. అమ్మా, మొదటిసారి చేశాడు, రెండోసారి చేశాడు, మూడోసారి చేశాడు. దేవుడు చెప్పాడు, గో 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 అంటే పోయే ములిగా ఇది తగ్గించుకోవాలన్నాడు. అవునా ప్రభువా? దట్ ప్రైడ్ నీడ్ టు బి సబ్సైడెడ్. దెన్ వాట్ హ్యాపెండ్? పౌలు తగ్గించుకున్నాడు, శరీరాన్ని నలగొట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, గర్వం పోయింది. మళ్ళా కనపడలేదు ఆ దురాత్మ. ఇట్ వెంట్ అవే. యు సీ దట్ somebody will pray like Paul and kick the devil out of your house, your body, your system. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు కూడా పౌల్లో ప్రార్థించిన ఇబ్బంది పెట్టేదాన్ని గెంటి వేసుకుందువు గాక అనండి. Know the root. Why? Your mind. Paul's pride has invited the demon. ఇప్పుడు చెప్పండి, దేవుడు పంపించాడా? వీళ్ళ మనసే ఆహ్వానించిందా? ఆహాబు దగ్గరికి దేవుడు పంపించాడా? ఆహాబు ఆహ్వానించాడా? సౌలు దగ్గరికి పంపించాడా దేవుడు? సౌలే ఆహ్వానించుకున్నాడా? సౌలు మనస్సు అనండి. ఇట్స్ దర్ మైండ్ అండ్ స్పిరిట్. ఇప్పుడు అంతమందికి పూర్తిగా అర్థమైంది మైండ్ అండ్ స్పిరిట్. రైట్ డౌన్, టీచ్ ఇట్, బికమ్ ఏ ప్రీచర్. అండ్ బికమ్ ప్రీచర్స్, ప్రీచ్ దిస్ సర్మన్స్ మ్యాన్. ఇది మీకే కాదు, మీరు ఇతరులకు బోధిస్తే ఎంతమంది బ్లెస్ అవుతారు ఎలాగా? దిస్ ఇస్ వాట్ యు సీ ఈజ్ హ్యాపెనింగ్, ద ట్రూత్. ఏం జరుగుతుంది? వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్? ప్రతిదానికి ఉంటుంది పైన ఆలస్యం. ఎందుకు? దానియేలు అదిగో ఆడొచ్చి పట్టుకున్నాడు. ఇక్కడ ఆలస్యంలో ఏమవుతుంది? నీ ప్రార్థనా జీవితము స్థిరపడుతుంది. డిలే మేక్స్ యువర్ రూట్ టు గో డీప్ అండ్ బి స్ట్రాంగ్. నీ ఆలస్యము నిన్ను వేరు పారి స్థిరపడేటట్టు చేస్తుంది. అనుకోవచ్చు ఆలస్యంలో దేవుడు వదిలేసాడు. నో, లెట్ మీ గో టు జేమ్స్ అండ్ సీ వై డిలే. అందరికీ ఇది ఒకటి, వై డిలే. లెట్ us see James 1. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. శోధనలో పడి బాధల్లో పడితే మనం సాధారణంగా ఈడేం చేశాడో కర్మ అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆనందపడు. అంటే నీ జీవితంలో నువ్వు చేసిన మొట్టమొదటి గొప్ప పని ఏంటో తెలుసా? యేసుని రక్షకుడిగా అంగీకరించడం. ఆయన నిన్ను విడవడో ఎడబాయడు. నీ కష్టాలు నష్టాలు నువ్వు ఎంతలా, ఒకవేళ నీ బాహ్య శరీరం నలిగిపోయి తగ్గట్లేదా, రోగాలు మందులు పోవట్లేదా,
నలిగిపోతుందా? బాధపడక. ఆలస్యం అవుతుందా? అంతరంగ పురుషుడు రూపాంతరము చెందుతున్నాడు. ఇఫ్ యు ఆర్ అ బిలీవర్, ఇఫ్ యు నో జీసస్, హోల్డ్ ఆన్. మీరు నానా విధమైన శోధనలు పడినప్పుడు అది మహానందం ఎంచుకోనండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువలేని వారునై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగి. లేట్ అవుతుందా? ఎందుకు లేట్ అవుతుంది? మీరు సంపూర్ణులు, పర్ఫెక్ట్ అయిపోతున్నావు. అనునాంగులను ఏ విషయంలో? అనునాంగులు అంటే ఇంక నీకేం అవసరం లేదు, ఏ లోటు లేని వాడు అయిపోతున్నావు. ఏ విషయంలోనైనాను కొదువలేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగించుడి. టాక్ టు నేబర్, యువర్ డిలే ఈజ్ సెటిలింగ్ యూ అనండి. నీ ఆలస్యము నీ వేరును లోతుగా తీసుకెళ్తుంది. యు ఆర్ గెటింగ్ డీప్ రూటెడ్ ఇన్ యువర్ డిలే. యువర్ డిలే ఈజ్ నాట్ నెగిటివిటీ, ఈజ్ నాట్ డిస్ట్రాయింగ్ యూ. యు ఆర్ బీయింగ్ రూటెడ్ అండ్ గ్రౌండెడ్. కొంతమంది అలా వస్తూ ఉంటారు, తగ్గవు. కొన్ని దురాత్మలు పోవు, రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఎందుకు పోవు? వాళ్ళు వేరు లోతుగా వెళ్తారు. కొంచెం లోతుకి వెళ్ళిన తర్వాత అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అపోస్తుల కార్యములు 5:3, Acts 5:3. అప్పుడు పేతురు, అననీయ, నీవు భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ద డెవిల్ నీ మనసులో ఏదేదో పెడతాది అనమాట, మైండ్లో. వై హ్యాస్ సాటన్ ఫిల్డ్ దైన్ హార్ట్? నింపే వరకు అలాగే ఉన్న. ముందు శోధన ఉన్నప్పుడు కూడా వేయాల. అది నింపేసింది అనమాట. నోబడీస్ హార్ట్ విల్ టేక్ ఓవర్ బై సాటన్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి ఎవరి హృదయము సైతాను వశము కాదు. హృదయాన్ని ప్రేరేపించింది. ఇట్ కమ్స్ బఫెటింగ్. ఇక్కడ ఉంటాడు పేతురు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు. మనకేమీ రాదు. ఆలోచించండి బాగా అంటే ఆలోచించాడు. లాస్ట్లో మైండ్ మారిపోయింది. అణిచి కుదించి దిగజారునట్లు అక్కడ దూతలు ఉన్నాయి రెడీగా. అయ్యేం కనపడలే. రాత్రి ప్రార్థించాడా? ఏమే ప్రార్థన చేద్దామని ప్రార్థించారా? కొన్ని బైబిల్ చదివారా? లేదు. అదే తలంపులు ఆలోచించుకొని ఈయన అది మొత్తం, అవునే మనకు అప్పుడు డబ్బులు లేవు, అప్పుడు కష్టం, ఇప్పుడు మనకి ఇది అమ్మితే మళ్ళీ స్థలం లేదు, రేపు పొద్దున్న ఇది పోతే ఇల్లు కట్టుకోలేము, అది ఇది అని మైండ్ మారిపోయింది. అదే ఆత్మ లోకంలో చూసుంటే, ఇదిగో ఇది ఇస్తే దేవుడు 20 స్థలాలు రెడీగా ఉన్నాయి, నీకు అద్భుతము, ఇది అద్భుతాలు చేసే శక్తి ఎన్ని వస్తాయంటే ఇచ్చేసేవాడు. సంబడీ ఈజ్ ఓవర్కమింగ్ ద డెవల్ స్ట్రాటజీస్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి సైతాను పన్నాగాలను మీరు దూరపరచుదురుగాక. యు సీ ద డెవల్, mind and devil. Somebody say mind and spirit. The influence of your mind. Influence of your mind అంటే నీ మనస్సు ఎంతవరకు ప్రభావితం చేయగలదో. ఏం ప్రభావితం చేస్తుంది నీ మనస్సు? ఏంటి? ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యువర్ మైండ్. ఓకే, how it will affect the planet and your family and the friends and other things. So ఎంతమందికి అర్థమైంది నా తలంపులకి ఎంత సీన్ ఉందా అని? Your thoughts are not simple. ఏదో మామూలు తలంపులు కాదు. ఏదో తలంపులే కదా, ఏమవుతుంది? నో, ద హెవెన్ ఈజ్ షిఫ్టింగ్. పక్కనతో చెప్పండి, పరలోకంలో సభలు మారుతున్నాయి నీ తలంపుల ద్వారా అనండి. అప్పుడు దాకా చక్కగా ఉద్యమం జరుగుతుంది, సడన్గా పెరిగిపోయింది గర్వం పౌల్లోకి. సభ మారిపోయింది అక్కడ పైన. చెప్పు, ఎవరు వెళ్తారు? నువ్వు వెళ్తావా? వెళ్ళు. అయ్యో ముళ్ళు దిగిపోయింది ఏంటి అనుకుంటున్నాడు. మీ ఎవ్వరి పట్ల సభలు కాకుండా ఉద్యమం కొనసాగును గాక. ఎంతమందికి అర్థమైంది మనసును రూపాంతరం చేసుకోవడం ఎంత ముఖ్యమైనదో? హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు రెన్యూ యువర్ మైండ్. వెరీ సీరియస్ బిజినెస్. గాడ్ ద ఫాదర్, ఏంజల్స్, ఎవ్రీబడి, ద ఎర్త్లీ రెల్మ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ మైండ్. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ మైండ్, యువర్ థాట్స్, నో ఆర్డినరీ థింగ్. హౌ డిడ్ హీ గెట్ ట్రాన్స్ఫార్మ్? బై ద రెన్యూయింగ్. చాలామంది కొంతకాలము వాళ్ళు నూతన పరుచుకొని, నాలో ఏం మార్పు లేదు, ఇతరులు కూడా నీలో ఏం మార్పు లేదు, ఆర్థికంగా, శారీరకంగా, ఆరోగ్యంలో, బుద్ధుల్లో ఏమీ కనపట్లేదని దాన్ని పక్కన పెట్టేస్తారు. ఈ లోకంలో వెళ్తేనే బెస్ట్, చూడండి వాళ్ళందరూ బ్లెస్ అయిపోతున్నారు, అందరికందరూ వెళ్ళిపోతున్నారు, నేనేమో ఇలా ఉండిపోయాను, ఇదేమో పని చేయట్లేదు అనుకుంటారు. నో, కొంతకాలము నువ్వు ఎప్పుడైతే నూతన పరుచుకుంటా ఉంటావో తప్పకుండా రూపాంతరం చెంది ఆ తర్వాత లోకంలో ఉండే వాళ్ళకి నీకు పోలికే ఉండదు. రూపాంతరం పొందిన వ్యక్తి నష్టపోవచ్చు, కానీ నష్టపోతే ఎన్ని రెట్లు లాభం వస్తుంది? 2 రెట్లు, 7 రెట్లు, 10 రెట్లు. లోకంలో నష్టమే. రూపాంతరం చెందిన వ్యక్తి ఒకవేళ నష్టపోతే ఆ నష్టంలో అతన్ని ఇబ్బంది పెట్టేదాన్ని పోగొట్టుకుంటాడు. తద్వారా ఆ నష్టం ఎలా మారుతుంది? లాభముగా మారుతుంది. సో రెన్యూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కోసమే సాయంకాలం బైబిల్ స్టడీ పెట్టాను అనమాట. పొద్దున్న ఒక 5-10 నిమిషాలు ఆ వాక్యం వింటారు, ప్రార్థించిన బైబిల్ చదువుకున్న ఆ వాక్యం వింటారు. తర్వాత మళ్ళీ సాయంకాలం ఒకవేళ మీరు ప్రార్థన బైబిల్ మిస్ అయినా వాక్యం వింటారు, దారిలో వెళ్తున్న, ఆఫీస్లో అయినా. సాయంకాలం. అందుకే ఈ నూతన పరచడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాగ ఒక 2-3 సంవత్సరాలు మీరు వెళ్ళారనుకోండి, 2-3 ఇయర్స్ తర్వాత మీకు ఆ వాక్యం వినడం పెద్ద ఏదో బాధ్యతలాగా అనిపించదు. ఎవరికైనా సరే
అమ్మో తినాలా అని ఎప్పుడైనా మధ్యాహ్నం ఎవరికైనా భారంగా ఉందా? ఎప్పుడైనా ఎవరైనా కష్టపడి భారం మోయలేని భారంతో ఎప్పుడైనా పెళ్ళికి వెళ్ళి ఆ పెళ్లి సెక్షన్లో అబ్బా ఇక్కడ ప్లేట్ పట్టుకుని ఎన్ని వంటలు వేసుకుని ఇన్ని ఐటెంలు తినాలా, ఆ తర్వాత ఐస్ క్రీమ్ తినాలా, ఆ తర్వాత ఈ సలాదులు తినాలా, ఆ తర్వాత ఈ చాక్లెట్లు ఈ స్వీట్లు ఇన్ని ఐటెంలు తినాలా, అమ్మో ఈ భారం నా వల్ల కదా ఇప్పుడు అనుకున్నారా? ఎవ్వరు అనుకోలేదు. యు సీ దట్ వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ అండ్ రెన్యూయింగ్ యూ, ఇట్స్ నో మోర్ ఎ బర్డన్, ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ జాయ్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్, యూ రిజాయిస్. అలా కొంతకాలానికి దీనివల్ల వచ్చే లాభాలు, దీనివల్ల వచ్చేటువంటి ఆశీర్వాదాలు చూసి రూపాంతరం చెందుతాను. 2-3 years, కొంతమందికి కొంచెం ఆలస్యం అవ్వచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు, కానీ రూపాంతరము చెందుతారు అనమాట. అందుకే దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఆ గ్యాదరింగ్లో మీకు తెలియదు, ఆ గ్యాదరింగ్లో ఉండే బ్లెస్సింగ్స్, ద ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. హౌ యూ క్యాన్ ఇంపాక్ట్, దీస్ ఆర్ ద హిడెన్ థింగ్స్. చాలా మంది దారిలో ఆగిపోయారు, కొంతమంది నీ గుమ్మం దగ్గర ఆగిపోయారు. ఆ పక్కన చెప్పండి, నీ గుమ్మం ఖాళీ అయిపోయిందనండి. ఆల్ లూసిఫర్స్ ఏంజల్స్ రన్ అవే ఫ్రమ్ యువర్ డోర్స్. టేక్ యువర్ బుక్ అండ్ రైట్ సమ్ థింగ్స్. ఎలాగ నేను నా కుటుంబం నా మనసును రూపాంతరం చేస్తాను ఎవ్రీ డే. హౌ యూ వాంట్ టు డూ, కొంచెం ఫోకస్ చేయండి. హౌ యూ వాంట్ టు రెన్యూ యువర్ మైండ్, హౌ, ఎలాగా నేను చేసేది కంటిన్యూ చేస్తా. ఓకే, ఈ ప్రోగ్రాంలో వింటున్నా బాగానే ఉంది, నేను ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ బైబిల్ చదువుతా, మధ్యాహ్నం ఒక 10 నిమిషాలు చదువుతా, రాత్రి మళ్ళా ఇలాగా. కమ్ ఆన్, మేక్ ఏ షెడ్యూల్. దిస్ ఇయర్ వాట్ యు డూ, ఐ విల్ సెట్ మై సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ దిస్ evil spirits. I will give no chance, no room to the devil with my thoughts. What are you going to do? ఏం చేస్తాను ఈ రోజు నుంచి? నేను ఉదయం ప్రార్థన చేయిందే నా గడప తాటను, బైబిల్ చదవందే, ఇతరులు తిట్టినా నేను వెంటనే తిట్టను, కాసేపు 2 నిమిషాలు మౌనం పాటిస్తా. వాడు కూడా రేపటి నుంచి రాడు. రైట్, కమ్ ఆన్, హౌ యూ విల్ రెన్యూ. నీకు ఎక్కడ కోపం, యా ఐ విల్ కీప్ క్వైట్. ఈ రోజు నీ కోపం కొరకు ప్రార్థించి వెళ్తా. Come on, you need to design your system because it's powerful. Heaven is influencing. దేవుడు అక్కడ ఉండేటువంటి దూతలు కూడా నీ తలంపులు బట్టి పనిచేస్తున్నాయంటే no ordinary stuff. Either you transform into a good being or an evil being. మీలో అనేకులు ఇంకా 3 నెలల్లోనే రూపాంతరం చెందుదురుగాక. A habit can transform you in just 2 to 3 months and put the devil down forever. నేను అనుకున్నది అది చేయనట్లు ప్రతిరోజు అది పాటించడానికి నాకు శక్తిని ఇయ్యి, ఎందుకంటే నీ వల్ల కాదు. యూ కెనాట్ నౌ. ఐ నీడ్ పవర్, విజ్డమ్ అండ్ స్ట్రెంగ్త్ టు ఫుల్ఫిల్ దిస్. నో మ్యాటర్ హౌ ఓల్డ్ యు ఆర్, హౌ బిగ్ యు ఆర్, హౌ స్మాల్ యు ఆర్, హౌ వీక్ యు ఆర్, యూ కెన్ ప్రే ఫర్ దిస్ టు కమ్ టు పాస్. నజరేయుడైన యేసయ్య, ఈ రోజు నుంచి నా మనస్సు నిలకడగా ఉండడం కోసం, రూపాంతరం చెందడం కోసం నేను అలవాట్లు చేసుకుంటాను. నా మనసును నూతన పరుచుకొని, నేను, నా భర్త, నా భార్య, నా తలంపులను ఎప్పుడు నూతన పరుచుకునే అలవాట్లను పెట్టుకుంటాము ఆయన. వీ వాంట్ టు జస్ట్ రెన్యూ కంటిన్యూస్లీ అవర్ మైండ్ అంటిల్ వీ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్, మై లార్డ్. ట్రాన్స్ఫర్మేషన్. వీ విల్ నాట్ లివ్ ఎ కేర్లెస్ లైఫ్. ఎ కేర్లెస్ థాట్ లైఫ్ ఈజ్ డేంజరస్. ఎ కేర్లెస్ థాట్ లైఫ్, దట్స్ ఎ గుడ్ కోట్. ఎ కేర్లెస్ థాట్ లైఫ్ is dangerous. You see that? నీ తలంపులు ఎలా పడితే అలా వదలకూడదు. No, come on, pray for your thoughts. అయ్యా, ఈ రోజు నుంచి నేను నా కుటుంబము నా తలంపులను రూపాంతరము చేసుకునే వరకు, నా జీవితాన్ని రూపాంతరం చేసుకునే వరకు మేము మా మనస్సును నూతన పరుచుకుంటాం. We will continually renew our mind till we get transformed. In Jesus' mighty name, me and my wife and my kids, wherever you are, abroad, India, this will change everything around you. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.